ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇంకో అమ్మాయిని లవ్ చేస్తుండట రేవంత్ రెడ్డి సారు. ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. ఈ అన్న తయారు చేసిండు చిన్న కుండను, అందుకున్నాడు గిన్నీస్ రికార్డును. హెల్మెట్ పెట్టుకున్నాడు కార్ల కూసుండి, నిరసన తెలుపుతుండంట ఫైన్ పడ్డప్పటి నుండి. కారును గుద్దింది ఫ్లైటు, ఇంకా ఎవరికేం కాలేదు పట్టు. విమానం ఆగింది ఇజ్జత్ పోయింది అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు గరం గరం ఇంటర్వ్యూ. విమానం ఆగింది ఇజ్జత్ పోయింది అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి అట ఈ నడుమ ఎవరినో ప్రేమిస్తుండటనోళ్ళ. అవును నిజమే, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాశిం సారే చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి సారు ఎవరిని ప్రేమిస్తున్నాడు, అసలు ఈ ప్రేమ కథ ఏంది, వాళ్ళ పేరేందో తెలుసుకుందాం పాండ్రుల్లా. ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. అది అందరికి తెలిసిందేనా కదా సారు. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అది చెప్పుర్రి మొదలు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. ఏంది సారు ఈ సస్పెన్సు? ముఖ్యమంత్రి ఇంకో అమ్మాయిని లవ్ చేసేదేంది? ఇదేదో కథే ఉన్నట్టున్నది కదా. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇదా మీరు చెప్పిన ముచ్చట అర్థమైంది. అనుల్లా చదువుల గురించి రేవంత్ రెడ్డి సారు బాగా శ్రద్ధ చూపుతున్నాడు అని చెప్పడానికి ఇట్లా మాట్లాడిండు అన్నట్టు కాశిం సారు. ఇది వినంగానే ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు అక్కడ ఉన్న వాళ్ళు నవ్వబట్టిర్రు. అయినా మీకు అట్లెందుకు అనిపించింది సారు? వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు. నిన్న గ్లోబల్ సమ్మిట్ లో కూడా విద్య గురించి మాట్లాడారు. ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. సారు ఎప్పుడు విద్య గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇట్లా అనిపించిందట. అందుకే కాశం సార్ ఇట్లా మాట్లాడిండు. బండి వేసుకొని రోడ్డు మీదకి పోయినప్పుడు ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. బైక్ మీద పోతుంటే హెల్మెట్ పెట్టుకోవాలి, కార్ల డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, రోడ్డుకు లెఫ్ట్ సైడ్నే పోవాలి, రెడ్ లైట్ పడ్డగాడ ఆగాలి. ఎవరన్నా రూల్స్ బ్రేక్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు కిసుక్కుమని ఫోటో తీసి ఫట్ మని ఫైన్ వేస్తారు. అయితే ఆగ్రాల ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు ఒక అన్న ఏం చేసిండో చూడుండ్రి. ఓర్ని ఇదేంద్రో, ఈ అన్న నెత్తికి హెల్మెట్ పెట్టుకొని కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఎవరన్నా బైక్ మీద పోయేటోళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు కానీ ఈయనేంది కార్లో కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకొని మీదికెంచి హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు అని తొవ్వెంట పోయేటోళ్ళు అందరూ ఈ అన్నని విచిత్రంగా చూడబట్టిరు. అసలు ఈ హెల్మెట్ అనుకున్న కథ ఏందంటే, ఈ అన్న పేరు గుల్షన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో ఉంటాడు. ఊర్లో ఏడికి పోయినా ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటిస్తాడట, సీటు బెల్ట్ కూడా పెట్టుకుంటాడట. అయితే 2 వారాల కిందట ఎప్పట్లెక్కనే కారు డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంటే ఫోటో తీసి హెల్మెట్ లేదని 1100 రూపాయల జరిమానా వేసిండ్రట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఆ శలాన చూడంగానే కార్ల హెల్మెట్ ఏంద్రా నాయనా అని అన్నకు కండ్లు తిరిగి చక్కెర వచ్చినంత పని అయిందట. అప్పటి నుండి ఎందుకైనా మంచిదని ఇగో ఇట్లా హెల్మెట్ పెట్టుకునే కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. మన ట్రాఫిక్ వాళ్ళకు కారుకు బైకుకు తేడా తెలవలేదో లేకుంటే కొత్త రూల్ ఏమన్నా తీసుకొచ్చిండ్రో గానీ ఈయన తోవెంట పోతుంటే చూసిన వాళ్ళు ఒకటే నవ్వబట్టిరట ఈయన చూసుకుంటే. కుండల నీళ్లు తాగితే మంచిది అంటారు. పల్లెటూర్లల్లా ఎండాకాలంలో చల్లగుండే కుండల నీళ్ళే తాగుతుంటారు చాలా మంది. అయితే అసోంటి ఓ కుండను తయారు చేసే గిడొక తమ్ముడు అందరితోని షెబ్బాస్ అనిపించుకుంటున్నాడు. కుండను తయారు చేస్తే దాంట్లో వింతే ఉన్నది అంటారా? అందరు తయారు చేసే కుండ కాదుల్లా ఇది, చాలా చిన్న అంటే చిన్న కుండ. చిన్న కుండ మస్తు అంటే మస్తు చిన్నగున్నది. ఇంత చిన్న కుండను ఈ అన్నే తయారు చేసిండు. మరి పెద్ద కుండ అయితే నీళ్లు పోసుకున్న తందుకు పనికొచ్చు కానీ ఇంత చిన్న కుండ దేనికి పనికొస్తుంది అని అంటే రికార్డులకు పనికొస్తుంది. అవును, ఇంత చిన్న కుండ తయారు చేసినందుకు గిన్నీస్ రికార్డులకు ఎక్కిండు ఈ అన్న. ఈ రోజున వరల్డ్ స్మాలెస్ట్ మోటరైజ్డ్ పాటరీ వీల్ అనే పరికరాన్ని తయారు చేశానండి. దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు నన్ను గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా నన్ను గుర్తించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈయన పేరు సాయి, కాకినాడ జిల్లా తుని. ఇట్లా కుండనే కాదు, ఇంతకు ముందు చిన్న వాషింగ్ మిషన్ కూడా తయారు చేసిండట. 2023లో కూడా వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ తయారు చేసి
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం జరిగిందండి. చిన్న వాషింగ్ మెషిన్ తోటి ఒకసారి, ఈ చిన్న కుండతోని ఇంకోసారి, అంటే 2 సార్లు గిన్నిస్ రికార్డులకే కింద అన్నట్టు. కానీ భలే ఉన్నది కదా నువ్వు ఈ బుజ్జి కుండ. వెల్కమ్ టు గరం గరం ఇంటర్వ్యూ. విమానం ఆగింది, ఇజ్జత్ పోయింది అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి మన చీప్ అంటే వెరీ చీప్ గెస్ట్ తిరకాసు గారు ఉన్నారు. మరి హూ ఈస్ తిరకాసు, వాట్ హిస్ కెపాసిటీ ఏందో చూద్దాం. తిరకాసు చెప్పండి, విమానం ఎందుకు ఆగింది? విమానం కనిపెట్టిందే మా పెద్ద ఆయన. అలాంటప్పుడు అది ఆగితే సెకండ్లలో మళ్ళా ఎగిరేలా చేసేస్తాడండి మా బాబు. అది చాలా చిన్న విషయం మాకు. నో 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 గప్పాలు కొట్టడం ఆపేసి అసలు విషయానికి రండి. మీకది చిన్న విషయం కావచ్చు, కానీ మాకు అది పెద్ద విషయం. విమానం ఆగిపోతే మీరంతా ఏం చేస్తున్నట్టు? గుడ్డి గుర్రాల పండ్లు తోముతున్నారా, లేదంటే బయటికి వెళ్ళి రీల్స్ చేస్తున్నారా? అవేం కాకుండా పెళ్లి బరాత్లో డాన్సులు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. అరే ఏం చేయమంటారండి? ఇప్పుడు మేము వెళ్ళి ఆయన విమానాన్ని ఏమన్నా నెట్టాలా? అదంతా మా చిన్నబాబు ఆకాశ్ చూసుకుంటా ఉన్నాడు. ఇప్పటికే ఆయన అది ఎందుకు ఆగింది, ఎట్ట ఆగింది అనేది ఆకాశం వైపు చూస్తా మానిటరింగ్ చేస్తా ఉన్నాడు. హూ ఇస్ ద ఆకాశ్, వాట్ హిస్ కెపాసిటీ, వాట్ హిస్ మానిటరింగ్? అలా అంటారేంటండి? ఆయన మా చిన్న లీడరు, అన్ని చూస్తాడు, అన్ని మాట్లాడతాడు. వాట్ 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 అంటే అదంతా చూసుకునే మీ సూపర్వైజర్ రెమో మోహన్ చాతకాని దద్దమ్మ, ఆయనకేమీ తెలీదా? ఆయనకు కెపాసిటీ లేదా? మానిటరింగ్ చేయడం రాదా? రెమో మోహన్ ఏదో రబ్బర్ స్టాంప్ లా మాత్రమే ఉంటున్నాడని మీరే చెప్తున్నట్ట. అందుకే రెమో మోహన్ కాకుండా ఆకాశ్ మానిటరింగ్ చేస్తున్నారనేది మీ అభిప్రాయమా? అలా కాదండి, మా ఆకాశే అన్ని చూసుకోవాలి కదా. హూ ఇస్ ఆకాశ్? అసలు ఆకాశ్ ఎవరండి చూసుకోవడానికి? ఈ విమానానికి మీ ఆకాష్కి ఏమైనా సంబంధం ఉందా? ఆయన మా పార్టీలో సకల శాఖలో చూస్తాడండి. సి మీ పార్టీలో సకల శాఖలు, పానకంలో పుడకలు, అవి చూసుకుంటే ఓకే, కానీ ఈ విమానం అనేది మీ పార్టీకి సంబంధించింది కాదు కదా. అలాంటప్పుడు ఆయన ఎలా మానిటరింగ్ చేస్తాడు? హౌ హౌ వన్ స్ట్రేట్ క్వశ్చన్ టు యు మిస్టర్ తిరకాసు, అసలు ఆకాష్ కు ఏం తెలుసని మానిటరింగ్ చేస్తాడు? టెల్ మీ వాట్ ఆకాష్ కెపాసిటీస్. ఇదిగో మీరు అలా స్ట్రైట్ గా అన్ని మాట్లాడేస్తే, అన్ని అడిగేస్తే మేము మీ ఇంటర్వ్యూల్ని బాయ్కాట్ చేస్తాం అంతే. దెన్ గో, యూ కెన్ గో. మీరు బైకాట్ చేసుకొని బాయిలోనే దూకేయండి, అది మీ ఇష్టం. మీరు బైకాట్ చేయడం వల్ల మాకు వచ్చే నష్టం జీరో లేదు, ఏం లేదు. 0 0 0. యు గో గో యు గో. ఏందో ఈ ఆకాశంకి జాకీలు వేసి లేపడానికి మా జాకీలు మేమే బీక్కోవాల్సి వస్తుంది. చేదీనా మా జీవితం. ఏంది రాజేషు, తిరకాస్తోని ఏంది పంచారు నీకు? అరే విమానం ఆగింది, ఇజ్జత్ పోయింది అనే ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పినా కదా ఇయాల. చెప్పినావు. ఆ ప్రోగ్రామ్ కే వచ్చిన. తిరకాశేమో విమానం ఎందుకు ఆగిందంటే మా ఆకాశం మానిటరింగ్ చేస్తున్నాడు అని అంతు పంతు లేని మాటలు చెప్తున్నాడు. ఏందో మీ పంచాది కూడా సేమ్ టీడీపీ లెక్కనే ఉన్నది కదా. టీడీపోలా వాళ్ళదేంది? విమాన సర్వీసులు రద్దై ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే విమానయాన శాఖ మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు ఏం చేస్తుండని నేషనల్ మీడియా వాళ్ళ పార్టీ లీడర్లను డిబేట్లో కూర్చోబెట్టి అడిగితే దాన్ని లోకేష్ మానిటరింగ్ చేస్తున్నాడని చెప్తున్నారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కదా, మానిటరింగ్ చేస్తే గిస్తే ఆయన చేయాలి, కానీ స్టేట్ల మంత్రి కూడా లోకేష్ మానిటరింగ్ చేసాడు అసలు. అదే కదా మరి, ప్రతిదానికి లోకేష్ కు జాకీలేసి లేపుదామని చూసినట్టే ఇప్పుడు కూడా చాకీలేసి లేపుదామని చూసినట్టున్నారు. కానీ అది బెడిసి కొట్టి మస్తు ట్రోల్ అవుతున్నది. దెబ్బకు రిపబ్లిక్ టీవీని బైకాట్ చేస్తున్నామని అన్నారట టీడీపోళ్ళు. టీవీ డిబేట్లను బైకాట్ చేసుడు కాదు, చక్కగా పని చేయనందుకు పదవులకు రాజీనామా చేయాలని పబ్లిక్ అన్నారా మరి? సర్లే అవన్నీ మనకెందుకు, కానీ ఈ తిరకాసి విమానం కథ ఏడుకొచ్చిందో చూసి వస్తాను నేను పోయి. సరేనా, ఉంటా మరి. ఇదుల్లా కథ అయినా ఈ లోకేష్ అన్నిట్లా ఏలు పెట్టుడేందుల్లా. ఇంకా నయం, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేటందుకు చర్చలు జరిపింది కూడా మా లోకేష్ అనలేదు పట్టు వాళ్ళ పాటోళ్ళు. జమానా ఏమన్నా మారిపోయింది అనుల్లా. ఇంట్లో కూర్చొని ఆన్లైన్ అంగట్ల ఆర్డర్ పెడితే చాలు 6 నుండి 10 నిమిషాలల్లా మనకు కావాల్సిన సామాను మన ఇంటికి డెలివరీ అవుతున్నది. కాలు గదిపేది లేదు, కష్టపడేది లేదు. పాల పాకెట్ కంచి షురూ చేస్తే పసిడి దాకా కాదేది ఆన్లైన్ షాపింగ్కి అనర్హం అన్నట్టే తయారైంది. చాలా మంది చాలా రకాల యాప్లు వాడుతున్నారు కూడా కదా ఆర్డర్లు పెట్టేటందుకు. కానీ జరగట్ల పెట్టేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే అగో ఇక్కడ ఒక అన్న ఏదో పార్సల్ ఓపెన్ చేస్తున్నాడు కదా, అగ చూడు అందులో ఏమున్నదో. नहीं इंटरनेट की बात में मत जाओ ना सर, एआई का जमाना है आज के टाइम में सर.
इंटरनेट की बात मत जाओ, सामने जो प्रूफ है उस पे जाओ, हम लोग दिए हैं, ये देखो। రూపాయి బిల్ల ఓర్ని ఆన్లైన్లో రూపాయి బిల్ల కొన్నాడా ఇదేం పిచ్చి రూపాయి కొంటే డెలివరీ ఛార్జే 30 రూపాయలు అవుతుంది కావచ్చు అనుకుంటున్నారేమో కానీ అన్న కొన్నది రూపాయి కాయిన్ కాదు గోల్డ్ కాయిన్ కానీ వచ్చింది మాత్రం రూపాయి బిల్లే అవునుల్లా బెంగళూరులో ఉండే అంకిత్ దేవన్ అనేట ఆయన ఇన్స్టామార్ట్లో బంగారం బిల్ల ఆర్డర్ పెడితే రూపాయి బిల్లు వచ్చిందట ఇంకా నయం కరెక్టే వచ్చిందా లేదా అని వీడియో తీసిండు కాబట్టి సరిపోయింది లేకుంటే ఎవరు నమ్మేటోళ్ళు చెప్పినా కూడా మరి ఎన్నెన్ని వేలు పెట్టి కొన్నాడో అది గాని రూపాయిని చూసి రూపురేఖలు మారిపోయి ఉన్నాళ్ళు అన్నయ్య ఇగో ఇట్లున్నది ఆన్లైన్లో సామాన్లు కొంటే పరిస్థితి జాగ్రత్తగా ఉండుండ్రి అని ఈ వీడియోను ఇంటర్నెట్లో పెట్టిండు అన్న పబ్లిక్ చూస్తున్నారు కదా క్రెడిట్ కార్డు రివార్డులు వస్తాయని క్యాష్ బ్యాక్ వస్తుందని దుఃఖం పోయి కొనకుండా ఆన్లైన్ అంగట్లనే అన్ని కొంటే ఆగమైతాం అప్పుడప్పుడు చూసుకోండి జరా మరి అటెంక వాపస్ తీసుకుపోయి ఇయ్యాల్సిన కాయని ఇచ్చిండ్రో కథ ఆడికే ఓడిచిందో గాని అట్లయితే గిన 1000 రూపాయలు స్విగ్గీలో కలిసినట్టే పోండిగా చూశారు కదా ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం మన టైం అయితే గుర్తుకున్నది కదా రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు మర్చిపోకుండా చూడండి టాటా.